RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఏనుగు 2 నిండు ప్రాణాలను బలి తీసుకుందని ప్రజలు వాపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు సరిగ్గా విధులు నిర్వహించకపోవడంతో చింతల మానేపల్లి మండలంలో ఒకరు, పెంచుకల్పేట్ మండలంలో మరొకరు ఏనుగు దాడిలో మృతి చెందారని ప్రజలు వాపోతున్నారు. గురువారం ఉదయం 5:30 కారు పోచయ్యపై దాడి చేయడంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రైతుల మృతితో ప్రజలు ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వ్యవహరించిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పొజిషన్ చూస్తున్నది దానికి సపరేట్గా దానికి నేనే ఇంచుమించుంటే నేనే కానీ అది అది ఆ టైంలో అది ఏం సౌండ్ రానిస్తుంది. అది తొండంతో ఒకసారి బొండికాకేసి భూమి ఎక్కడ ముట్టుకుంటారు ఏం సౌండ్ వస్తుంది. అయితే ఇక్కడ రైతు బండి ఉన్నట ఎంత ఈ పొలాలంతా తిరిగిందట, కట్లన్నీ అంగడంగడ చేసిందట, అంతా అట్లా అట్ట దాట ఇదంతా ఏ అక్కడ దాకా వేసిందట. అంత ఫాస్ట్ తిరుగుతుందంటే మరి మహా డేంజర్ అది. మనిషి కనబడుతుంది పెద్ద పులి కన్నా డేంజర్. పెద్ద పులి అంటే బాగా నేను చూసి ఏనుగు అని వెనక సైడ్ ఉన్నారు కదా సంజీవి, మా శ్రీకాంత్ వాళ్ళందరూ వాళ్ళు జస్ట్ అయితే వాళ్ళు దొరుకుతారు. నేను కొంచెం లేట్ అయితే అటు వాళ్ళు బరబ్బర్ దాన్ని ఎక్కిపోయింది. నేను అట్లా చూసిందంటే వీళ్ళు వస్తారు కదా, నేను చూసిందంటే మొత్తుకున్నా ఏనుగురా అన్న నేను రన్నింగ్ చేసాడు ఫాస్ట్ పోతుంది. ఓహో అన్నదంటే ఎంబడి పడుతుంది, ఎంబడి పిచ్చి రాకడ వస్తుంది అది. దాని ఫాస్ట్ ఉన్నది. నేను అక్కడికి పోయి మా భార్య ఫోన్ చేసి కొంచెం లేట్ అయింది అంతే, దగ్గర రానొచ్చింది. ఇక నేనేం చెప్పాలి, నువ్వు ఆ సంజయ్ ఫోన్ చేసి నువ్వు ఊళ్ళో ఎవ్వరు రానే బయటికి సంజయ్ చెప్పి నువ్వు నువ్వుగా బయట ఉండు, ఎవరన్నా బండికి వచ్చి రానే రోడ్డు. నా బాధ ఏంటంటే వీళ్ళు రోడ్డు కొట్టకూడదు కదా, ఈ మనిషిని కొట్టి మనకు తెలియదు. మనం బిల్డింగ్ వేసుకున్నాక వీళ్ళు వచ్చి మళ్ళీ నిత్తురైనా కూర్చొని మనిషి పడుతున్నాడు. కానీ అంత ఆ లోపు మనకు రోడ్డు పంట వస్తారు కదా. అంత మన అయ్యగారు లోడ్ పెళ్ళి పోయిండు, వాళ్ళ కొడుకు బండి పడి ప్రోపరేషన్ అయితే అయ్యగారు పోయిండు 4 గంటలకు. ఆయన ఆ పిల్లగాడితో నా అశ్వన్ అయ్యగారు దించిండు.
టామ్ టామ్ చేయలే ఏం చేయలే వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తాను కానీ అక్కడ జరిగిన సంఘటన కొందరు చెలువులు ఉన్న వాళ్ళు తెలుస్తుంది. సరే ఇక్కడి దాకా వస్తాను ఎవరు కళ్ళు అంటారు చెప్పు. ఇంత మూల ఏమో ఉండే నా ఏనుగు ఈ పెద్ద పుల్లు గిద పుల్లు అంటుండే మేము కామాన్ని తీసుకుని మేము జంగారు ఉంటాం కాబట్టి ఆడి విషయాలు పెద్ద మేము పట్టించుకుంటలేము అనుకో. ఈ ఏనుగు వస్తుంది ఇట్లా చేస్తే మనసుల మీద దాడులు చేస్తాం మేము కనిపెట్టలేము. ఎప్పుడు గట్టిగా విశాఖ సైడ్ వర్ష సైడ్ జరుగుతాయి సంఘటనలు. కానీ ఇక్కడ దాకా వస్తే గింజలు అక్కడెక్కడ జరిగింది అట్టే పోతాం అనుకున్నాం. కానీ వాళ్ళేదో టామ్ టామ్ చెప్పించామని చెప్తాను శుద్ధ అబద్ధం. వాళ్ళేదో తప్పించుకోవడానికి తప్ప అది అన్ని జూట మాటలు. ఆ టామ్ టామ్ చేయలేదు నాకే తెలియదు. ఇక మా ఊళ్ళోనికి తెలుస్తుంది. నేను ఎందుకు వాకింగ్ వెళ్తాను రాత్రి 4:30కు. వాళ్ళు అన్ని చుట్టి జూట మాటలు మాట్లాడేది. అన్నీ వాళ్ళకి కావాల్సిన ఆర్జీ మీద ప్రేమ. ఇప్పుడు దాన్ని పడతారు, దాన్ని పట్టరు, దాన్ని ఏం చేయరు. అది పట్టినా దొరకదు వీళ్ళకు. దాన్ని ఏమన్నానంటే సూటి పెట్టడమే దానికి తప్పు. దాన్ని ఏం చేయలేదు. ఇంతమంది వచ్చినా దాన్ని ఏం మనం కాపాడలేము. మనమే పడతాం. ఎలాంటి సంఘటన అంటారు అవన్నీ చెప్పేటి అని జూట మాటలు పారుతుంది. అవన్నీ ఉట్టే తప్పేసి మాట్లాడదు తప్పేం లేదు. అది ఏమని ఇంటిమేషన్ లేదు ఏది లేదు. ఆయన ఉట్టే ఆయన చెప్పేటానికి శుద్ధ అబద్ధాలు. రాలేదు వాళ్ళతో అలా దాన్ని కాపాడుకోవడానికి దాని మీద ఇప్పుడు వెళ్ళలేని ప్రేమ రాలేదు. జంతు ప్రేమికులు మనకు లేదు ప్రేమ. జంతువులు మనకు లేదు. మనం అన్నీ అది చేస్తాం. వాళ్ళు ఏం చేస్తాం పారుస్తుంది. కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడి చేసి చంపడం చాలా దురదృష్టకరము. ఎందుకనంటే ఇది పూర్తిగా ఫారెస్ట్ రేంజ్ అధికారి యొక్క వైఫల్యం సుధాకర్ గారు. ఎందుకంటే ఆయన విధులలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు కొండపల్లిలో ఈ పెద్ద మనిషి సామర పోషన్న గారు చనిపోవడం జరిగింది. వీళ్ళు నిన్న ఊరెపల్లి కాడ ఒక వ్యక్తి ఏనుగు దాడి చేసి చనిపోతే మరి ఫారెస్ట్ అధికారులు మరి అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చెప్పకుండా ఫారెస్ట్ అధికారులు మొత్తం రేంజర్తో సహా ఉన్న సెక్షన్ ఆఫీసర్లు కానీ ఫారెస్ట్ వాళ్ళందరూ కూడా కాకినాడలో మకాం బీటాధికారులు కానీ కాకినాడలో మకాం వేసి పూర్తిగా అక్కడనే ఉంటూ ప్రజలకు ఎలాంటి ఈ సౌలభ్యం చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి పూర్తిగా నిర్లక్ష్యం వహించినందుకు ఈ రేంజ్ అధికారి సుధాకర్ గారిని కానీ మరి ఇక్కడున్న సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయాలి. ఇతనికి దాదాపు 50 లక్షల రూపాయలు మన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఈ గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే మరి చట్టాన్ని ప్రజలే చేతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఫారెస్ట్ అధికారులపై ఉంటుంది. కాబట్టి ఈ నిర్లక్ష్యం వహించినందుకు ఫారెస్ట్ అధికారులను అందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కట్టెపుల్ల జరిచిన కేసు చేస్తాను. పొద్దున దొయలకాయ రాగానే ఇక్కడ పట్టేసింది. ఊళ్ళోనే ఇక ఊరి పక్కల బీవేస్ నా పేరు కారు పోచన్న, తండ్రి పేరు వెంకాయ, మా నాన్న ఎట్లా జరిగింది చెప్పండి. ఏనుగు వచ్చేసింది. మహారాష్ట్ర వాళ్ళే మొత్తం డిపార్ట్మెంట్ ఇట్స్ పెట్టుడు తెచ్చి దగ్గరికి వాళ్ళతోటి మొత్తం జరిగింది. అంతే అడవిలో లేదు. ఇది ఏమన్నా మొత్తం ఊరు పక్కనే అడవికి పోయితే కొట్టేయాలి. ఏమన్నా ఎక్కడ లేదు. పట్టభూమిలో గ్రామ పంచాయతీ ఊరు రేంజర్కి ఏంటంటే మొత్తం కొండపల్లి ఊరు ఉండదు. పట్టల భూమి కూడా కాదంటారు. లక్షలు ఇప్పుడు ఇట్లా నర్సరీ పెట్టుడు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించు నా కొడుకులాలు. అప్పుడు లేకుండా మహారాష్ట్ర కొట్టినాక ఇప్పుడు ఏం చేస్తాం మొత్తమే అడిగి మరి ఊరి పక్కన నుండి అడవిని వేస్తాను. సీదా
ఎటు నుండి వచ్చింది, ఎన్ని గంటలకు జరిగింది? కష్టపడి వచ్చింది 5:30 5:00 జరిగి పొలంకాయ వస్తానని వచ్చింది మాట్లాడుతాను. పొలం కాడికి అందరం ఇక్కడ వచ్చేసి ఈ ఊళ్ళోకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇట్లా ఆ పల్లెల్లో రాలే మరి పడి పడి పానం చేసి మాత్రం అట్టి షికారి పోతాను అంటే 10 నిమిషాలు వచ్చి మా ఊరు ఉంటారు. అలాంటిది ఏనగతంటే తెలియదు వాళ్ళకు వరాల వాళ్ళ బచ్చు కథలు అక్కడ పూలపల్లి కొత్త ఫారెస్ట్ హైదరాబాద్ నుండి అయితే లేచి రాలే కాదు దచ్చి పెడితే పెడితే జంగాట్లో మా నాన్నని కోరిచింది. ఇప్పుడు ఈయనని కోరికింది. ఇంకా తర్వాత ఎంత 5 రోజులు పట్టుకోవాలి. వేరే వాళ్ళు అయితే డ్రోన్ సర్వీలెన్స్ డ్రోన్స్ ఇట్లా పైన చెప్తారు. కథలు పడతారు వాళ్ళందరూ. అర్థం కాదు మేమున్నారనుకుంటారు కావచ్చు. అందరినీ వస్తాం నాది కాదు. అప్పుడు లేకుండా కొత్త పాలు ఇప్పుడు మా అందరికి గ్యాసులు చేసుడు రేంజర్ అంటేనే ఆయన బాధ్యతగా గ్రామ పంచాయతీలో డబ్బు సాటించుడో లేకుంటే ఊరోళ్ళందరికీ అలర్ట్ చేయాలి. వాళ్ళేమో ఉద్యోగాలు చేసుడు కాగజ్నగర్లు ఉండడు ఏసీ రూమ్లల్లా. ఇక్కడికి వస్తేనేమో ఇంటి పక్కోడు ఎవడన్నా పండుగకో పబ్బానికో పెళ్లికి ఎవడన్నా కచ్చరం పట్టుకోపోతే వాడు పెద్దగా వాడే మొత్తం ఫారెస్ట్ కాపాడినట్టు కేసులు పెట్టుడు. వాళ్ళ బాధ్యతనే. దీనికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. వీళ్ళందరికీ ఎవరైతే భూములు అందరి భూములు అందరికి పట్టాలి, మళ్ళా పట్టాలు ఇవ్వాలి, కొత్త పట్టాలు. మంచిగా